జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమండి ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. మీకు నెక్లెస్ ఎక్కడిది? నేనే తెచ్చాను. నాకోసమా? నీకోసం నేనెందుకు తీసుకొస్తాను? మరి ఎవరికది? అది నిన్న ఫ్యాషన్ షో జరిగింది కదా, అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది. నా వంక అదోలా చూసింది. చూపుల్లో చూపులు కలిశాయి, మాటల్లో మాటలు కలిశాయి. ఒక గిఫ్ట్ కొంటే అలా పడుంటుంది కదా అని. ఆహా, ఇంకా? ఇంకా అంటే ఆహా, ఫ్యాషన్ షో ముగిసే వరకు టెన్షన్ పడ్డమే మీకు సరిపోయింది. ఎవరో అమ్మాయి అంట, చూపుల్లో చూపులు, మాటల్లో మాటలు కలవడాలు నమ్ముతాను అనుకున్నారా? నిజం చెప్పండి, ఎవరికోసం తీసుకొచ్చారు? నా కోసమే కదా? అవును. నిజంగానా? మ్మ్. నా కోసం మీరు నెక్లెస్ తేవడం అంటే ఎందుకా అని. ఫ్యాషన్ షోలో నేను గెలవడానికి కారణం నువ్వే కదా, అందుకని చెప్పి ఈ గిఫ్ట్. నేను అడగలేదు కదా. అడిగి తెస్తే ఏముంది, అడగకుండా తెస్తేనే. ప్రేమ కదా. ఏయ్, ప్రేమ గీమ లాంటివి ఏమీ లేవు. ఏదో హెల్ప్ చేసావని చిన్న కృతజ్ఞత అంతే. ఏం కాదు. నీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే చేస్తాను. హా, నమ్మేశాను. చూడు, నువ్వేదో నాకు హెల్ప్ చేసావనే ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు. నువ్వు ఎక్కువగా ఊహించుకోవద్దు. హా, పోనీలేండి. ఇష్టం లేదని మొహం మీద చెప్పకుండా నేను సాయం చేశానని, నేను అడగకుండానే నాకు గిఫ్ట్ తెచ్చే వరకు వచ్చారు. అది చాలు. ఎక్కువగా ఊహించుకోవద్దని చెప్పానా? నేనేం ఊహించుకోవడం. మరి నెక్లెస్ తెచ్చింది నా కోసం అయినప్పుడు అద్దానికి ఎందుకు తగిలించడం? నాకే తగిలించండి. తగిలించాలా? అంటే మీ చేతులతో మీరే నా మెడలో వేయమని చెప్తున్నాను. నీకు నెక్లెస్ తేవడం ఎక్కువ, ఇంక నీ మెడలో వేయాలా? అది జరగని పని. అయితే నాకు ఆ నెక్లెస్ ఏమీ అక్కర్లేదు. నీ ఎదవ యాక్టింగ్లకి ఏం తక్కువ లేదు. నేనేం యాక్ట్ చేయడం లేదు, మీరే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓవర్ చేయడం ఏంటి? లేకపోతే ఏంటి? మనసులో ఎలాంటి ఫీలింగ్స్ లేకపోతే అది నా మెడలో వేయండి. ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టే వెయ్యను అంటున్నాను. లేదు, ఆ నెక్లెస్ నా దగ్గరగా వచ్చి నా మెడలో వేస్తే మీలో ఎక్కడ ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోతాయో అని మీరు భయపడుతున్నారు. ఫీలింగ్సా నీ మీద? అయితే వేయండి. లేదంటే మీరు ఎక్కడ నాకు దగ్గరైపోతానోనని భయపడుతున్నట్టే. చూడు, నీ దగ్గరకు వస్తే కాదు, నిన్ను కౌగిలించుకున్నా నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ రావు. అయితే వేయండి మరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.